హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆలోచించిన ఆశాభంగం మంచి తరుణం మించినా దొరకదు. ఇటువంటి షో మళ్ళీ మీరు చూడాలనుకున్నా కూడా చూడలేరు. కాబట్టి దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఆ మంచి వ్యవహారాన్ని అర్థం చేసుకోండి. అవుతుందా? రెడీ? షో స్టార్ట్. లైట్ కెమెరా యాక్షన్ స్టార్ట్. గత కొంతకాలంగా సందిగ్ధంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా యాత్ర అయితే ఎట్టకేలకు ఆయన ఎంట్రీ తీసుకున్నారు. మరోవైపు మామిడి రైతులతో ఇంట్రాక్షన్ సెషన్ కూడా ఉండబోతోంది. ఈ సందర్భంగా పోలీసు ఆంక్షల మధ్య జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటుంది. ఎక్కువ జనాభా 500 మందితో ఉండాలి అని పోలీసులు ఆంక్షలు అయితే పెట్టారు. మరి ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ఏం జరగబోతుంది అంటే కూడా అక్కడ ఉన్నటువంటి వాసులందరూ బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బిక్కు ఎందుకంటారు భయ్యా? రాజేషా, ఓ రాజేషా, ఏది బిక్కుమని ఎందుకంటారు? వెళ్తుందే జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతుల కోసం. అటువంటిప్పుడు ప్రజలు బిక్కుమంటారు, వాళ్ళు టొక్కమంటారు. ఏంది ఇంట్రడక్షన్? ముందే ప్రిపేర్డ్ స్క్రిప్ట్ కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ టూర్ తెచ్చినా నానా రచన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు చిత్తూరులో ఏం జరుగుతుంది? టెన్షన్ అందరికీ పట్టుకుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా. నానా రచ్చ జరుగుతుందా? ఎవరు చేస్తున్నారు రచ్చ? జనాల్ని రానివ్వకుండా ఆపుతుంది ఎవరు? రచ్చ చేస్తుంది ఎవడు? రాజేశా ఎవడు? వాడిని అడుగు, రచ్చ చేసేవాడిని. జనాలు జగన్ వెళ్తే వస్తారబ్బా. సో ఇప్పుడు ఈ పంటలో ఏం జరగబోతుంది? ఎందుకు పోలీసు ఆంక్షలు పెట్టారు? ఈయన ఏం చేయబోతున్నాడు? మనతో మనతో పాటు కామన్ ఓటర్ నమస్తే. ఏంటి ఇంకా కామన్ ఓటరేనా? #యు ఓనర్ గారు కూడా కామన్ ఓటర్ అని చెప్పి వచ్చి ఇంకెంతకాలం మోసం చేస్తారా మీరు జనాల్ని? రాజేష్ బాబు, ఇంకెంతకాలం కామన్ ఓటర్ అని మోసం చేస్తారు? #యులో ఫౌండర్ కదా ఆవిడ. అలాగే చెప్పండి. ఫేస్బుక్ ప్రొఫైల్ అన్ని మార్చేసినంత మంది మా దగ్గర డేటా మొత్తం ఉంది కదా. టెన్షన్ ఎందుకబ్బా? ఓనర్ని నేను టీడీపీ పచ్చ జెండా కట్టుకున్న దాన్ని అని చెప్పండి, అయిపోయింది. చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి మామిడి రైతులు పరామర్శలో భాగంగా వెళ్ళినటువంటి క్రమంలో ఏం జరగదు? రాజేష్ గారు మీరు అక్కడ వచ్చి కొట్టారు, లేకపోతే ఇక్కడ ఏమన్నా కొట్టారు, కొడితే మీ పారిపోతారు మీరిద్దరు. ఇమీడియట్ గా ఎటోలటు దారిని తీసుకొని పరుగు నెప్పి కొడితే పరామర్శించాలి. ఏం లేదు, బాగా తిరుగుతా తిరిగి అనేది తింటా, నార్మల్ గా పని చేసుకుంటా సుఖంగా ఉన్నాడు అనుకోండి. మిమ్మల్ని వచ్చి నేను పరామర్శించాలి అంటే ఈవిడ ఉద్దేశం ఏంటంటే మామిడి రైతులు ఆడుతూ పడుతూ ఎంజాయ్ చేస్తూ అల్లాడుతున్నారంట. వాళ్ళనేంటి మీరు పరామర్శించేది అనేది ఆ మహాతల్లి యొక్క కవి హృదయం అన్నమాట. ఇట్లాంటి మహాతల్లులు 2-3 ఉంటే చాలు దేశం సర్వనాశనం అయి భ్రష్టు పట్టిపోవడానికి. ఒక్కసారి ఇది వీడియో చూడాక, ఈ వీడియో ఎక్కడదనుకున్నారు? సర్లే, రాజేష్ చెప్తాడుగా, ఆ తర్వాత మీకు ఒక వీడియో చూపిస్తాను. మీకు తెలుసు అనుకుంటా. మీకు తెలుసా? అంటే ఇప్పుడు మామిడికాయలని కొనట్లేదు కర్ణాటక సీఎం కాదండి. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విపరీతమైన జ్ఞానంతో ఏం చెప్పాడంటే పక్క రాష్ట్రంలో కర్ణాటకలో మద్దతు ఇచ్చినంత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వట్లేదు. అసలు ఇలాంటి ప్రభుత్వం ఏంటి? నేను వెళ్ళి రైతుల పక్కన నుంచోవాలి. ఈ తోతాపూరి మామిడికాయలు అందరి దగ్గరికి నేను వెళ్ళిపోయి మామిడికాయలు అయిపోయి ఈ రోజు నేను మామిడికాయలు అయిపోతాడా? నువ్వేంకాయ అవుతావు? అరటికాయ అవుతారా మేడం మీరు? ఆయన మామిడికాయ అవుతారు. నువ్వు ఆటలో అరటిపండులు వస్తూ ఉంటావు కదా మధ్య మధ్యలో. నువ్వు అరటిపండు అవుతావా? చెప్పు. మామిడికాయ అవుతాడు జగన్మోహన్ రెడ్డి. మామిడికాయ అవుతారు. నిన్ను ఆడించే తొత్తులకి మొగుడు అవుతాడో అందరికి తెలుసులే. గవర్నమెంట్ ఎండేస్తారని చెప్పొచ్చు. వచ్చిన క్యాండిడేట్ ఏం చేస్తాడంటే, క్యాండిడేట్ గుర్తుపెట్టుకోండి ఒకసారి, వచ్చిన ఈ క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఇతను ఒక ఎమ్మెల్యే కూడా నోట్స్ ప్రిపేర్ అవ్వాలి కదా. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే వస్తుంటే ఇన్ని ఆంక్షలు ఎందుకు, ఇంత సెక్యూరిటీ ఎందుకు, ఇంత హంగామాలు ఎందుకు, ఇన్ని రూల్స్ ఎందుకు, ఇన్ని రెగ్యులేషన్స్ ఎందుకు? ఆఖాయా వదిలేయండి. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యే కాబట్టి చదువుకోవాల్సిన అవసరం లేదు దేని గురించి. అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీకి రాకుండానే అందరూ ఇప్పుడు తడుపుకుంటున్నారు కింద పైన. ఆయన అసెంబ్లీకి వెళ్తే తడుపుకోవడం కాదు, పారిపోతారు. ఆయన అసెంబ్లీకి రాకపోతే ఏంట్లే, జగన్మోహన్ రెడ్డి పెద్ద మ్యాటరే కాదు. ప్రజల సమస్యల గురించి పోరాడటానికి అసెంబ్లీయే వేదిక కాదు కదా. ప్రజాక్షేత్రంలో కూడా పోరాడొచ్చుగా. అదే జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ జగన్ నువ్వు చంద్రబాబు నాయుడు గారికి లెటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు
గుర్తుపెట్టుకోండి, మొత్తానికి కౌంటర్ లాస్ట్ లో ఉంటుంది. పిక్చర్ ఏంటంటే మీరు బోర్డర్స్ దగ్గర ఆపేస్తున్నారు. చిత్తూరులో తోటకూర మామిడికాయలు అమ్ముకోవటం ఆనవాయితీగా వస్తుంది. అది కర్ణాటక తమిళనాడు విషయంలో మీరు ఆపకండి, రైతులు నష్టపోతారు, ప్లీజ్ పర్మిట్ చేయండి. ఎందుకన్నారు చెప్పు. కర్ణాటకలో 6 రూపాయల కిలోకి 5-6 రూపాయల కిలోకి అక్కడ గవర్నమెంట్ నిబంధిస్తుంది కాబట్టి వాళ్ళందరూ తీసుకొచ్చి చిత్తూరు మార్కెట్ ఎక్కడ అమ్ముకుందామని వస్తారు అని చెప్పి. నీకు బుర్ర లేదు, బుద్ధి లేదు, సిగ్గు లేదు, శరము లేదు, కనీసం ఏ పరిణామాలు ఎలా అవుతున్నాయో తెలుసుకునే నాలెడ్జ్ కూడా నీకు లేదని నాకు అర్థమైపోయింది. కర్ణాటకకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ప్రైస్ చేసిందో తెలుసా? కేజీ ఎంత ప్రైస్ కి రాసించిందో తెలుసా? 16 రూపాయల 50 పైసలు కేజీకి. 2,50,000 మెట్రిక్ టన్ను గవర్నమెంట్ కొంటుంది. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు కొట్టలా? అక్కడ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్, వాళ్ళే సెంట్రల్ గవర్నమెంట్ కి లేఖ రాసి మా రైతులు ఇబ్బంది పడుతున్నారు, మామిడి కాయలు కొనండి అంటూ వాళ్ళు లెటర్ రాస్తే వాళ్ళకి రిప్లై వచ్చింది 2,50,000 మెట్రిక్ టన్నులు 16 రూపాయల 50 పైసలు కేజీకి కొంటున్నాం అని. మరి మన ఆంధ్రలో ఎందుకు కొనలా? మన ముఖ్యమంత్రికి చేత కాదు చేతకాని చోట ప్రభుత్వంలో మనం నడుస్తున్నాం అన్నాడు. కర్ణాటక వాళ్ళు చేయగలిగింది మన ఆంధ్రాలో చేయలేకపోయాం, అంతే కదా. ఆ విషయం తెలుసుకోకుండా అదేదో డబ్బా రాళ్ళు గీకి ఏదో అంటారు మా కింద కామెంట్ లో, డబ్బా మీద గీకిన రాకిన ఏదో అంటూ ఉంటారు. అదేదో ఒకసారి చూడు తర్వాత. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 12 రూపాయలు ఇస్తుంది కిలోకి. 12 రూపాయలు కిలోకి ఇస్తుందా? ఎవడక్క నీకు చెప్పింది? బుర్రదే. 12 రూపాయల కిలో ఎక్కడక్క? అకాయ్ 12 రూపాయల కిలో ఎక్కడ? 2 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ 2 రూపాయలు 3 రూపాయలు. ఒకసారి ఈ మామిడికాయల ట్రాక్టర్లు చూడు ఎన్నున్నాయో, ఎంతమంది అమ్మడానికి రోడ్ల మీద అలా బారులుగా వెహికల్స్ పెట్టారు. ఇది ఒక టీవీ ఛానల్ వచ్చిన కథనం. ఇది మళ్ళీ సాక్షి అనుకుంటారు, సాక్షి కాదు. ఓకే చూడండి. సో ఇది డిమాండ్ అండ్ సప్లై ఒకటి. రెండోది ఒక్కసారి ఇక్కడ రోడ్డు వెంట కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయిన ఈ ట్రాక్టర్లన్నీ మామిడికాయల లోడుతో ఉన్నాయి. ఇవి గుజ్జు పరిశ్రమల ముందు క్యూ కట్టాయి. చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని ఈ ఫ్యాక్టరీ ముందున్న ట్రాక్టర్ లైన్ ఆంధ్ర బార్డర్ దాటి తమిళనాడులోకి వెళ్ళింది. జూలై 7న ఉదయం చిత్తూరు జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమల దగ్గర బీబీసీకి కనిపించిన దృశ్యాలివి. ఇంతవరకు లేదు, మా పద్ధతి ఉండాలి. ఏమైనా మాకు అలవాటు చేయాలన్న పిల్లల్ని అడిగితే తీసుకుంటే కాలు దిబ్బులు పోనీ అంటారు. అట్లా పెట్టుకుంటారు. ఎప్పుడు తీసుకుంటారో అట్లా వాళ్ళు తీసుకుంటారు, తీసేసుకోవాలి. భోజనం రోజు అన్లోడ్ చేయాలంటే 5 రోజులు బట్టి అప్పుడు అందుకు మాయి పెట్టింటారు. కానీ మాయి పెట్టేదాన్ని పక్కన పెట్టుకోవడం కానీ ఏమవుతుంది, ఉడికిపోతుంది. మాయి పెట్టేదాన్ని మళ్ళీ బయటకి మేమేమో చెప్పేదా ఇంకేమన్నా పోతే రిజల్ట్ చేసేది అర్థం బడిలోకి అర్థం ఉంటాయి. కానీ పోయి అన్న కాలంలో వేసుకోవాలి. ధరలు పడిపోయి కాయలు అమ్మలేక, క్యూలో రోజుల తరబడి వేచి చూడలేక ఇలా మామిడి చెట్లని నరికేస్తున్నారు కొందరు రైతులు. మామిడికి బదులు ప్రత్యామ్నాయ పంటను వేసుకుంటామని చెబుతున్నారు. వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా చూసుకుంటే గానీ అది చెప్తున్నాను కదా. దీనిపైన వచ్చే ఇన్కమ్ తో దీన్ని పెట్టుకొని బతకాలంటే జరిగే పెట్టుకోవాలి. వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాల్సి. ఎందుకంటే రోజు రోజుకి ప్రొడక్షన్ పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు 3-4 years ఫ్యాక్టరీ చేసి మళ్ళా ప్రొడక్షన్ వస్తుంది. వాళ్ళేమో పల్పు పోలేదంటారు. జ్యూస్ ఫ్యాక్టరీలే కాకుండా ర్యాంపులు, మార్కెట్ యార్డులకు కూడా రైతులు మామిడికాయలను తీసుకెళ్తారు. సో అది పరిస్థితి. ఈ ఇక్కడ ఏముంటుంది, 12 రూపాయలు మద్దతు ధర ఇస్తుందంట. మరి అంత పెద్ద క్యూ లైన్స్ ఎందుకున్నాయి అక్కడ? ఎందుకున్నాయి? పని లేకుండా సిగ్గుందా నీకు కొద్దిగా? అన్నవి తినొస్తున్నావా, ఇంకేదైనా తింటున్నావా నువ్వు? నీ బ్రతుక్కి ఇప్పుడు దాకా ఒక్క నిజం చెప్పాలా? అదేదో గొంతేసుకొని కెవ్వు 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 అని వాగటం తప్పించి అర్థవంతమైన మాట ఇప్పుడన్నా ఒక్కటన్నా మాట్లాడావా? రైతులు అక్కడ నానా కష్టాలు పడుతుంటే
మద్దతు ధర లేక రోడ్ల మీద క్యూ లైన్ లో చెన్నై దాకా ఉన్నాయంట. 5 రోజులు 6 రోజులు పడుతుందంట కంటది. నువ్వేంది ఇక్కడ ఇష్టం వచ్చినట్టు వాగుతా ఉంటావు? కొద్ది కూడా సిగ్గుండదా? ఇంటికి వెళ్తే నిద్ర పడుతుందా? అసలు నీకు నిద్ర పడుతుందా? ఇందాక జగన్మోహన్ రెడ్డి గారిని క్యాండిడేట్ అంది, గుర్తుపెట్టుకో. చిత్తూరు మార్కెట్ ఎక్కడ అమ్ముకుందామని వస్తారు అని చెప్పి అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 12 రూపాయలు ఇస్తుంది కిలోకి. 12 రూపాయలు ఇస్తున్నట్టు మద్దతు ధర. 12 రూపాయలు మద్దతు ధర ఇస్తుంటే కర్ణాటక కంటే మనం తక్కువ ఇస్తున్నాం అని చెప్పి మహాజ్ఞాని జనాల ముందుకి ఒక జ్ఞానగుడికి వదులుతాడు. జ్ఞాని గుళికలు మహాజ్ఞాని. దీనంత జ్ఞానవంతురాలు దేశంలో లేరు. మామూలు జ్ఞానవంతురాలు కాదు, జ్ఞానానికే మహాజ్ఞానం చెప్పగలిగిన మహా తల్లి ఈవిడ. జ్ఞానంలో అబ్బో తొట్టి జ్ఞానం మామూలుగా కాదు ఈవిడ, మహా తల్లి. నువ్వు తిన్నావా? బాగా సరిపోయిందా నోట్లో మామిడికాయ? తినే ఉంటావులే, నేను చూస్తే తిన్నదానిలా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అడిగావంటే నువ్వు గట్టిగానే తినుంటావు. పాపం ఆయనేమో రాయలసీమ, చిత్తూరు ఇవన్నీ తెలియదు ఆయనకి. నువ్వేమో విజయవాడ, తణుకు, గుడివాడ ఇక్కడ పుట్టి నీకు అన్ని తెలుస్తాయి, అంతే కదా? నువ్వు మామిడికాయలు బాగా తినుంటావులే, తెలుస్తుంది నువ్వు చూస్తే. తెలియదు, మీకు తెలిసినంత మాకెక్కడ తెలుస్తుంది? అస్సలు ఛాన్సే లేదు. నువ్వు తిన్నాన్ని మేము తినగలిగితే కదా. నోరు చూస్తే అర్థమైపోతుంది మేడం, మీరు బాగా తింటారని. ఎంత కొన్నాడు లాస్ట్ హయాంలో తోతాపురి మామిడికాయలు ఈ సోకాల్డ్ మార్కెట్ యార్డ్ ఇష్యూ ఈ రైతుల గురించి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూర్చున్నాడు? పెద్దిరెడ్డి కంపెనీ అవరండి, ప్రకాష్ రెడ్డి కంపెనీ అవరండి, పిఎల్ఆర్ అవరండి, సింగర్ బోస్ అవరండి, ఈ కంపెనీస్ ఎంత కొన్నాయి కిలోకి? ఎంత కొన్నాయి? డాక్యుమెంట్స్ బయట పెట్టు, పక్కన డిస్ప్లే చేయి డాక్యుమెంట్స్. గాలి కబుర్లు చెప్పడం కాదు, గాలి ఎందుకులే ఆ మాట అంటే ఫీల్ అవుతావు కానీ. ఓకే, ఎప్పుడు కూడా ఈ ప్రకాష్ రెడ్డి కంపెనీ పెద్దిరెడ్డి కంపెనీస్ అన్ని కూడా వచ్చి 3 రూపాయలు కొంటున్నాయి. ఏంటి రాష్ట్ర ప్రభుత్వం 12 రూపాయలు ఇస్తుంటే వాళ్ళు 3 రూపాయలు కొంటున్నారు? అసలు రాష్ట్ర ప్రభుత్వం ఉందా, పోయిందా, చచ్చిపోయిందా? ఎందుకు అలా చేయిస్తున్నారు చెప్పండి? సొల్లు చెప్తే వినేలాగా ఉండాలి. మరి దీనేమంటారు అంటాడు, సింగులర్ వర్డ్స్. ఓకే, 2 రూపాయలు కనిపిస్తే పోలా, ఇది కూడా చూడబడలేదు బయటికి. అండ్ ఇదంతా కాకుండా మార్కెట్ యార్డ్కి వచ్చే ఓన్లీ 10% వరకు స్టాకే. మార్కెట్ యార్డ్కి వచ్చే 10% స్టాకే కొనలేని స్థితిలో గవర్నమెంట్ ఉంటే ఇంకా లోపల ఉన్న 90% కొనగలుగుతుందా? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతుల దగ్గరికి వెళ్తే మిర్చి కొనమని లెటర్ రాస్తాడు, పొగాకు రైతుల దగ్గరికి వెళ్తే పొగాకు కొనమని సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ రాస్తాడు, బనానా రైతుల దగ్గరికి వెళ్తే బనానా కొనండి అని లెటర్ రాస్తాడు. ఇప్పుడు మామిడి రైతుల దగ్గరికి వెళ్తే మామిడికాయలు కొనండి లెటర్ రాయటం తప్పించి పని ఏం లేదంట మీ సార్కి. ఏంది అది? నాకు అర్థం కాదు. అది కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఎందుకు లెటర్లు రాస్తున్నాడు తెలుసా నీకేమన్నా? ఏవిడే పంపిస్తుంది పల్ప్ ఇండస్ట్రీస్ కి, డైరెక్ట్ గా మార్కెటింగ్ ఏవిడే పంపిస్తుంది. మరి ట్రాక్టర్లు వరసగా నిలబడ్డ వాళ్ళు పెచ్చనా కొడుకులు, అంతే కదా? ఏందమ్మా ఇది? ఈనేవాడు ఎర్రోడు అయితే చెప్పేవాళ్ళు నీలాంటి తింగరోళ్ళు అవుతారని. ఏం చేద్దాం కానీ ఏ సైజ్ అన్నా నీ 100 కన్నా ఎక్కువ సైజులు ఉండవు నాకు తెలుసు, నాకు అదే తెలుసు. ఓకే, ఎవరు తీసుకొచ్చారు? ఆపడానికి 2000-3000 మంది కొట్టారు పోలీసుల్ని. మరి ఎందుకు ఆపలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి తెస్తున్నాడమ్మా, ఓకే నువ్వు అన్నట్టు ఒప్పుకుందాం. మరి ఎందుకు ఆపలేకపోతున్నారు? ఇప్పుడు కేసులు పెడతాం, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తా అన్నారు. మరి ఓపెన్ చేస్తున్నప్పుడు భయపడి ఆగిపోవాలి కదా. మరి ఎందుకు ఆగిపోవట్లేదు రౌడీ షీట్లు అన్నా కూడా? ఏం జగన్మోహన్ రెడ్డి తీసుకుని వస్తున్నాడు? ఏంటి బెంగళూరు నుంచి ఆయన హెలికాప్టర్ లో వస్తే ఈ పక్క నుంచి వీళ్ళు తీసుకుని వస్తున్నాడా? నోట్లో ఏం పెట్టుకున్నావమ్మా? మామిడికాయ జాగ్రత్తగా ఉంచుకోమ్మా, ఎందుకంటే మాటలు జాగ్రత్తగా రావట్లేదు. ఓకే, ఏంటి మిర్చి టిక్కీలో అంతమంది భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయారా? ఇట్లాంటి వాళ్ళు అందరూ చెప్పి ఎట్టిన్నారు భయ్యా మీరు కింద? ఆహో ఓహో ఆహో ఓహో ఏందిరా మీరు ఎర్రి పప్పల్లా ఉన్నారు అందరికందరూ. టిక్కీలు వేసుకుని వెళ్ళారంట. ఏంటి అంతమందిలోంచి అసలు జగన్ నడవడానికే ప్లేస్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు టిక్కీలు తీసుకుని పోయారంట. ఈ టింకరింగ్ మొహాలు మొత్తం ఈ సమాధానాలు చెప్తాం వినండి. జేబులు కొట్టే గ్యాంగ్ కన్నా దరిద్రమైన గ్యాంగ్లు టీవీల ముందుకు వచ్చి సొల్లు కబుర్లు చెప్తుంటే వింటున్నారు జనాలు.
ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్యాంగులు అంతా ఉన్నారంటే సొంతగా మన ఛానలే పెట్టుకొని నేను కామన్ ఓటర్ అని కామెడీలు చేసుకుంటా సొల్లు కబుర్లు సొట్ట కబుర్లు చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం, మీకు తెలుసో లేదో అకాయ్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడి బాగుంటది. కామన్ ఓటర్ రైతులకు ఒక రోజు పోయిందా? సిగ్గులు లేకపోతే సరే రోడ్ల మీద మోడికెళ్ళి ఎలా పారపోస్తున్నారు. ఆయన వెళ్ళాడు కాబట్టి ఇప్పుడైనా రైతులకి కొద్దిగా చలనం కలిగి కనీస మద్దతు ధర అనేది వస్తది. నీలాంటి మహాతల్లులు ఏం చేస్తారు నాకు తెలుసులే, కానీ నువ్వు వెళ్ళు, నువ్వు నేను చూస్తే ఎవడన్నా కొంటాడని చూద్దాం. మామిడికాయలు పట్టుకొని ఇలా వెళ్ళు అమ్ము, ఎవడన్నా కొంటాడని చూద్దాం. రైతులు కొంటే ఒక రోజు పోయిందంట. ఇదంతా కాకుండా వీళ్ళు చేస్తున్న లోపల ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పిన న్యూస్ ప్రకారం ఏంటంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు న్యూస్ అక్క ఏంది పవన్ కళ్యాణ్కి చెప్పినట్టు నీకు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి ఏమైనా చెప్తున్నారా ఏంటి? కుమ్మక్క సూపర్ కుమ్మ రాజేషన ఏందన్నా ఈ సోది మాకు కొద్ది జ్ఞానవంతుడే కదా, వాడొచ్చు కదా. ఏంది ఇది ఏ సొట్ట కబుర్లు మాకేంది? పళ్ళన్నింటినీ ర్యాంపుల మీద పోసేసి రోడ్ల మీద వేసేసి జనాలు ఈ రోజు మార్కెట్ లో ఇచ్చే ధరకి వాళ్ళకి అప్రిసియేషన్ లేక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూటమి మీద వెతుకుతున్నారు ఇవన్నీ చెప్పి రోడ్డు మీద పడేసుకుంటారు. మద్దతు ధర 12 రూపాయలు ఇస్తున్నారు, కానీ కొన్ని సోషల్ మీడియాలో చూస్తున్న వీడియో ఏంటంటే రోడ్డు మీద ధర లేకుండా పడేసుకుంటున్నారు. అదే అంటున్నానండి, అదే అంటది ఈవిడ, అవన్నీ ఒప్పుకోదు ఈవిడ. ఎందుకంటే అవన్నీ వాస్తవాలు. రైతులకు ఉల్లు బలిసి మామిడికాయలు అమ్ముకోవటం ఇష్టం లేక రోడ్ల మీద ర్యాంపుల్లా పారబోసుకుంటే వెళ్తున్నారు కదమ్మా, చెప్పు. అదే అంటున్నారండి. ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ రోజు తెలుసుకున్న సమాచారం ఏంటంటే ఈ రోజు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇలాగే రోడ్డు మీద మామిడికాయలు పడేసేసి మద్దతు ధర లేదు కాబట్టి మాకు గేమ్ చేసుకోవడానికి 10 వేలు ఉంచుకొని వేస్ట్ అయిపోయింది. ప్రభుత్వం ఎక్కడ ఆదరణ ఇవ్వట్లేదు, రైతుల పట్ల నుంచోట్లేదు. ప్రభుత్వం నుంచోని వ్యక్తి ఆ జగన్మోహన్ రెడ్డి, అది కూడా ₹2, ₹3 క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డిని అంటున్నావు కదా. ఇందాక కూడా ఫస్ట్ లో కూడా ఒకసారి క్యాండిడేట్ అన్నది కదా. ఇప్పుడు నేను మేడం గారి డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ₹2 క్యాండిడేట్ అన్నావు కదా. నువ్వెంత క్యాండిడేట్? నువ్వు 200 క్యాండిడేట్ వా, ₹100 క్యాండిడేట్ వా? ఎంత క్యాండిడేట్ నువ్వు? జగన్మోహన్ రెడ్డిని 200 క్యాండిడేట్, ఒక మాజీ సీఎం గా చేసిన వ్యక్తిని, ఒక పార్టీ అధినేతని పట్టుకొని ₹2 క్యాండిడేట్ అని నువ్వు జస్టిఫై చేసావంటే నీ రేట్ ఎంత? నువ్వెంత క్యాండిడేట్ ఇవి? 200 ఉందా? కింద కామెంట్లు చూసుకో నా దగ్గర, నా వీడియోని. ఆ ₹2 కన్నా 2 పైసలు కూడా ఇవ్వరేమో, ఎందుకంటే క్లారిటీ లేదు ఎవరికి ఏంటా అనేది. ఇప్పుడు మామిడికాయ అంటే మామిడికాయ, చిత్తూరుకాయ లేదు, మామిడికాయ అంటే మామిడికాయ, ఇంకా హిమాలయ రసాలు ఏదో ఉంటాయి. దానికంటూ ఒక స్పెసిఫిక్ గా ఒకటి ఐడెంటిఫికేషన్ ఉంది. కానీ నా కింద కామెంట్ లోకి వెళ్ళి చూస్తుంటే వాళ్ళకున్న డౌట్లకి నాకు ఆన్సర్ చెప్పలేకపోతున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ₹2 అన్నావంటే నువ్వు 2 పైసలు కూడా కాదేమో, ఎందుకంటే క్లారిటీ లేదు కదా ఏంటి అనేది. ₹2 క్యాండిడేట్ ని జగన్మోహన్ రెడ్డి గారిని అనే స్థాయికి నువ్వు ఎదిగావా అంటే నీ స్థాయి ఎంత? 2 పైసలా? 2 పైసలు కూడా పెట్టాలంటే క్లారిటీ కావాలే. అది కరెక్ట్గా ఏ బ్రాండ్ అనేది క్లారిటీ కావాలి. ఇక్కడ 3 బ్రాండ్లు కనిపిస్తున్నాయే, తెలియట్లేదు అందరికి. ఒకసారి క్లారిటీ నువ్వు వెళ్ళి జేబులు చూసొచ్చావా? ఏంది జేబులు నిండి లేవు? ప్యాంట్ జేబులు ఏమైనా చేతులు పెట్టి చూసావా? జేబులు నింపాలి, ఎవరు నింపాలి జేబులు? మీ ప్రభుత్వం కదా కొనాల్సింది. ₹2 ఇచ్చే వాళ్ళ దగ్గర ఎందుకు వెళ్తారు? నువ్వు ఇందాక గవర్నమెంట్ ₹12 ఇస్తుంది అన్నావు. ₹12 ఇచ్చే గవర్నమెంట్ వదిలిపెట్టి పెద్దిరెడ్డి, ఇంకోరెడ్డి వాళ్ళు ₹2 కొంటుంటే వాళ్ళ జేబులు ఎందుకు నిండుతాయి? అయినా వాళ్ళ జేబులు నిండుతున్నాయి నీకెలా తెలుసు? జేబులో చేతులు పెట్టావా? చెప్పమ్మా. ఈ కాన్సెప్ట్ లో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రోడ్డు మీద పడేసి కార్యక్రమం ఒకటి చేయబోతున్నాడని ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు. నీకా ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారా? ఏ ఇంటెలిజెన్స్? అదే మనకంటూ ఒక ఇంటెలిజెన్స్ ఉంటది కదా, ఒక టీం ఉంటది, అందులో చాలా మంది ఉంటారు, అక్కడక్కడ కనిపిస్తా ఉంటారు. ఆ టీమేనా ఇంటెలిజెన్స్ అంటే? సరేమ్మా. ప్రిపరేషన్ ఫర్ ద టూర్. ప్రిపరేషన్ ఫర్ ద టూర్ ఏంటి? రైతులకు ఒళ్ళు బలిసి రోడ్లు పక్కన దగ్గర నెల నుంచి రోడ్డు పక్కన మామిడికాయలు పడేస్తూ ఉంటే, మామిడి చెట్లు కొట్టేస్తుంటే అవి అంట ప్రిపరేషన్ ఫర్ టూర్ అంట. మామిడి చెట్లు కొట్టేసినందుకు 12,500 బిల్లు పంపించారు తెలుసా? మనకి అవన్నీ తెలియదు, అంత నాలెడ్జ్ ఉండదు మంది. గాలి వార్తలు, గాలి కబుర్లు, గాలి మోదాన్ని కొడతాం మళ్ళీ ఫీల్ అవుతాక. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వస్తాడు?
అక్కడ ఉన్న రైతులు ఏమాత్రం ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చింది హ్యాపీ అంటున్నారు. మద్దతు ధర ఇచ్చింది హ్యాపీ అన్నాడా? ఎవడు ఒక్క రైతు బయట ప్లే చేయి నువ్వు, ఒక్క రైతు బయట ప్లే చేయి నువ్వు. నేను ఇక్కడ రైతు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ బయట ఎన్ని కావాలంటే అది ప్లే చేస్తాను. నువ్వు ఒక్క బయట ప్లే చేయి, రైతుకు మద్దతు ధర దొరుకుతుంది అని చెప్పిన రైతుది ఒక్కటి బయట ప్లే చేయి. చేత కాదు మనకి కదా. నువ్వు ఎవరిని చూసి ముందే లెటర్లు రాస్తున్నాడు మీ సారు. ఎవరిని ఓదార్చడానికి వెళ్తే భయపడి లెటర్లు రాస్తున్నారు, ఎవరిని ఓదార్చడానికి వెళ్తే భయపడి బారికెట్లు పెడుతున్నారు, ఎవరిని ఓదార్చడానికి పోతే ముందే అరెస్ట్ వారెంట్లు ఇస్తున్నారు, ఎవరిని ఓదార్చడానికి వెళ్తే ముందే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తా అని చెప్తున్నారు. ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజల్లో ఉంటాడు, ప్రతి దానిపైన ఫైట్ చేస్తాడు. అది కూడా తెలియకుండా టీవీ ఛానల్ ముందు కూర్చొని వాగటం అంటే అదే డబ్బా మీద ఏదో అంటారండి. అందరు కింద కామెంట్లో చెప్తా ఉంటారు. అది ఏమన్నా మళ్ళీ గుర్తు చేయండి, నాకు మర్చిపోతున్నా. డబ్బా మీద రాయి ఏదో ఉంటది. సర్లే, మీరు 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 చూసుకోండి. అది రైతుల తరపున, అది కూడా తెలీదా? తెలుసుకోవాలక్క నువ్వు, అక్కాయ్ తెలుసుకో నువ్వు. రైతుల తరపున జగన్మోహన్ రెడ్డి రైతుల తరపునే మాట్లాడతాడు. మిర్చి అడుగుచ్చిన రైతుల తరపునే, పొగాకి అడుగుచ్చిన రైతుల తరపునే, అరటి తోటలైనా రైతుల తరపునే, ఇప్పుడు కూడా రైతుల తరపునే. అది కూడా తెలీదా నీకు? ఎట్టయితే ఏమి తెలిసి ఎందుకు వస్తున్నావు అంటే ఏం చెప్తుంది? జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో క్వాంటమ్ వ్యాలీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు చాలా మందికి క్వాంటమ్ స్పెల్లింగ్ అంటే అసలు క్వాంటమ్ వ్యాలీ కాన్సెప్ట్ తెలియదు. నీకు తెలుసా క్వాంటమ్ వ్యాలీ అంటే? నువ్వు క్లియర్ గా చెప్పు, నేను చెప్తా క్వాంటమ్ వ్యాలీ క్లారిటీ. అసలు పని అనేది ఎంత వేగంగా జరుగుతుంది క్వాంటమ్ వ్యాలీ కాన్సెప్ట్ తెలియని పనికి రాని ఎమ్మెల్యే కింద ఉంచిన చాలా మంది అసెంబ్లీకి వెళ్ళలేని సౌభాగ్యులు వీళ్ళందరూ కూర్చుని వీళ్ళందరూ కూడా ఈ రోజు అభివృద్ధిని ఎక్స్ప్లెయిన్ చేయలేని పొజిషన్ లో ఉన్నారు. కాబట్టి క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటో మేడం గారికి తెలియదు, మేడం గారికి చెప్పలేదు. నేను చెప్పిన క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటో, 2 లక్షల కోట్లు అప్పు చేసి అమరావతిని డెవలప్ చేస్తామని చెప్పి మన మినరల్స్ ఉన్నటువంటి భూముల్ని, ఖనిజ సంపదని, 1,96,000 కోట్ల వాల్యూ గల భూముల్ని కేవలం 9,000 కోట్లకు తాకట్టు పెట్టి, అదేంట్రా అంటే డైరెక్ట్ గా ప్రపంచ బ్యాంకులు గవర్నమెంట్ అకౌంట్ లోంచే డబ్బులు తీసుకునేలాగా పర్మిషన్స్ ఇచ్చి ఎన్నిటిని అడిగదానికి కప్పిపుచ్చుతూ ఏమీ తెలియని కంప్యూటర్ ఆన్ ఆఫ్ బటన్ తప్పించి ఏమీ తెలియని చంద్రబాబు నాయుడు గారు. ఈ మాట నేనట్లేదు, రేవంత్ రెడ్డి దావోస్ లో మాట్లాడిన మాటలు ఆన్ ఆఫ్ తప్పించి చంద్రబాబు నాయుడుకి ఏం తెలియదు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అంటే అసలు ఏంది, ఎందుకు ఉపయోగపడుస్తారు? నువ్వు చెప్పు ఎందుకు ఉపయోగిస్తారు? అంటే ఇంటింటికి, ప్రతి ఇంటికి దగ్గరలో ఒక తాటి చెట్టు తోపులాగా ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఇంటర్నెట్ సదుపాయాలు ఇచ్చేసి మీరు ఇంటి పైన సోలార్ డిష్లు పెట్టుకొని, సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని, ఆ ప్యానెల్ నుంచి మీరు సోలార్ వెహికల్స్ ఛార్జ్ చేసుకొని, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కడి నుంచి అలాగే వెళ్ళి అక్కడ కూర్చోండి, పని చేసుకోండి, తినండి, దొల్లండి అని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో వాగినట్టున్నారే, అదే చెప్పినట్టున్నారే. అదేమైంది అక్క? అదేమైంది? అదేనా క్వాంటమ్ వ్యాలీ అంటే? ఎవడికి ఏదో తెలుసంట. ఏమీ తెలియని, టెక్నాలజీ గురించి మినిమం నాలెడ్జ్ లేని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏఐకి ఆరాధ్య దైవంగా తీర్చిదిద్దడానికి, క్వాంటమ్ వ్యాలీ అని చెప్పడానికి ఇవన్నీ చేస్తున్నటువంటి బోగస్ నాటకాలు ఎవరికి తెలియదు చెప్పండి? వీళ్ళు జనాలు ఎక్కడ మంది మర్చిపోతారు అని చాలా మంది రోడ్లు ఎక్కుతారు. జనాలు ఎక్కడ మర్చిపోతారని రోడ్లు ఎక్కుతారా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనాలు ఎలా వస్తున్నారు చూపించిన, ఈ రోజు చూపించిన వీడియో ఒకసారి చూ.
చూసావా, నీ జీవితంలో అంతమంది జనాన్ని చంద్రబాబు నాయుడు గారికి కానీ వెంటనే ఉన్నటువంటి లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన దాఖలు చూసావా? రీసెంట్ గా వాళ్ళ వీడియోస్ చూపించినా నీకు, చూడు అవి కూడా అద్భుతంగా ఉంటాయి. చూడు చూసారు కదా. ఇప్పుడు లోకేష్ గారి వీడియో చూడండి, జనాలు ఉన్నారేమో తెలుస్తుంది. రోడ్డు మీద కుక్కలు కూడా కనిపిస్తున్నాయి కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇసుకేస్తే రాలుతుందా? అదక్క పరిస్థితి. మన బతుకులు దరిద్ర స్థితిలో ఉన్నా కూడా ఇలా వెనకేసుకురావడం అనేదాన్ని ఏమంటారు తెలుసా? కుక్క బతుకు అంటారు. మరి మీదే బతుకు మీరే నిర్ణయించుకోండి. జగన్మోహన్ రెడ్డి కూడా లాజిక్ లెస్ గా జనానికి మర్చిపోతారు. డెవలప్మెంట్ విషయంలో పడి డెవలప్మెంట్ విషయంలో పడి ఏం డెవలప్ జరిగిందో ఆంధ్రప్రదేశ్ లో దయచేసి నువ్వు కొన్ని డెవలప్మెంట్స్ టీవీలో నీ వెనక బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇంటరాక్టివ్ ప్యానల్, దాంట్లో చూయించకుండా గజ్జివాగుడు చెత్తవాగుడు వాగితే చెత్త ఏదేదో అనాల్సి వస్తుంది. ఓకే, అలా అంటాం పద్ధతి కాదు, కానీ అనాల్సి వస్తుంది. ఫ్యూచర్ గ్యారంటీగా అంటాం. అంతవరకు తెచ్చుకోకండి. ఏ డెవలప్మెంట్ జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరుగుతూ ఉంది అది చూపించండి. విజువల్ ఉంది కదా. ఏం డెవలప్మెంట్ లేదంటానికి నా ఛానల్ చూడు, అందుట్లో షార్ట్లు చూడు, అర్థమైపోయింది. రోడ్లు గీట్లు అన్ని చూడు, అర్థమైపోయింది. ఓకే, చూస్తే అమరావతిలో కార్లు రోడ్డు నిండా భారతీయుని రియల్ ఎస్టేట్ అమ్ముకుంటానికి అమర్నాథ్ రెడ్డి అని నా అన్న టీవీ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాడు. అమరావతిలో స్థలం అమ్మడానికి 2 సంవత్సరాలు ట్రై చేస్తున్నాడు. ఇప్పటికి కూడా కొనే దిక్కు లేదు. అప్పుడు మేము కొన్న రేటుకి సగం రేటు కూడా ఇవ్వడం రావట్లేదు. రోడ్లు బోల్దేని అంట. వాన్ అండ్ బాటం అమరావతి మాకు తెలియదా? అమరావతిలో పరిస్థితులు అంటే మాకు తెలియదా? బోర్లు తెరితే నారాయణ లాస్ట్ టైము వాళ్ళ సన్ రైజ్ వాల్యూ దేంట్లో ఎంత 1350 కోట్లు లాస్ వచ్చిందని పెట్టాడక్క. తెలీదా నీకు? సిగ్గుండాలా తెలుసుకోటువంటి సొల్లు వాగుడు ఒకటంగతో. అయ్యా, ఈ అక్క జగన్మోహన్ రెడ్డిని 2 రూపాయల క్యాండిడేట్ అనింది. ఈ అక్క ఎంత క్యాండిడేటో, ఈ అక్కకి ఎంత వాల్యూ కట్టొచ్చో మీరు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ఒక రాష్ట్రానికి సీఎం గా చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అనే పార్టీకి ఆయన అధినేతగా ఉన్నప్పుడు ఆ వ్యక్తికే 2 రూపాయల క్యాండిడేట్ అనింది కాబట్టి మరి ఈవిడ్ని ఎంతకి వాల్యూ కడతారు, ఈవిడ వాల్యూ ఎంత ఉండొచ్చు ఒకసారి కింద కామెంట్ రూపంలో చేయండి. ఎందుకన్నా ఈ సొల్లుని మీకు అందించడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే చాలా ఎక్కువ అందించేసా. ఎప్పటికప్పుడు వద్దు అనుకుంటా, ఎందుకు రొట్ట కబుర్లు ఎందుకు అనుకుంటా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేసిన ప్రతిసారి నాకు కొంచెం బాధ కలిగి చేయవలసి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వాల్యూ మాత్రం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.